రాష్ట్ర పర్యటన భాగంగా వైఎస్ఆర్సీపీకి మద్దతుగా మాదిగ మహాసేన ఆధ్వర్యంలో సుళ్ళూరుపేట నియోజకవర్గంలో మాదిగల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మాదిగలంతా వైఎస్ఆర్సీపీకి మద్దతుగా రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితేనే మాదిగల పరిస్థితి బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక మాదిగలు అన్ని రంగంలో అభివృద్ధిలోకి వచ్చారు. మరీ ముఖ్యంగా మాదిగలు ఏమైనా సంక్షేమ పథకాలు కావాలంటే లోకల్గా ఉన్న ఆసాముల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొనయ్యా మాకు రేషన్ కార్డు కావాలి, మాకు ఆధార్ కార్డు కావాలి, మాకు ఇల్లు కావాలి, తాగటానికి నీరు లేదు, రోడ్డు లేదని చెప్పేసి వాళ్ళ కాళ్ళు పట్టుకొని బతినాడితే మీరు మా పార్టీకి ఓటేశారా లేదా ఎంక్వైరీ చేసి వాళ్ళ సంక్షేమ ఫలాలు అందించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక పార్టీలకు అతీతంగా మాదిగోడు ఇంట్లో కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుంటే ఇంటి వద్దకే వాలంటీర్ విధానం ద్వారా సంక్షేమ ఫలాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎం అయితేనే మాదిగల పరిస్థితి బాగుంటుందని చెప్పి మాదిగ మహాసేన సంపూర్ణ మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రకటించడం జరిగింది. ఈ సందర్భం ఒకటే చెబుతా ఉన్నాం, కొంతమంది మాదిగ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు మాదిగను మోసం చేశాడు, మాదిగలు జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేసి ప్రచారం చేస్తా ఉన్నారు. కానీ ఒకటే చెబుతున్న మాదిగలారా, ఈ ప్రచారాన్ని, విష ప్రచారాన్ని మీరు దయచేసి నమ్మొద్దు. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెబుతున్నారు, నేను మంచి పరిపాలన అందిస్తేనే నాకు ఓటేయండి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక అమ్మఒడి అనే పథకం, రైతు భరోసా, అదే పథకాల ద్వారా పిల్లల్ని బాగా మన మాదిగల్ని బాగా అభివృద్ధించారు. మరి ముఖ్యంగా అమ్మఒడి పథకం ద్వారా మీరు గమనిస్తే మన పిల్లలు చదువుకుంటా ఉన్నారు. గతంలో మన పిల్లలు స్కూల్కి వెళ్ళారంటే చినిపోయిన బట్టలు వేసుకొని వీళ్ళు మాదిగ పిల్లలు, దళిత పిల్లలు అనే విధంగా ఉండే పిల్లల్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక మంచి బట్టలు, టై, బెల్ట్, షూ ఇచ్చి మంచిగా వాళ్ళని శుభ్రంగా స్కూల్ పంపిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన మాదిగల భవిష్యత్తు బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితేనే అన్ని రంగాల్లో మాదిగలు ముందుకు వస్తారు. అదేవిధంగా ఇక్కడ కిలివేటి సంజయ్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు. ఆయన సింబల్ ఒకటో గుర్తు, ఫ్యాన్ గుర్తు. అదేవిధంగా గురుమూర్తి గారు ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు. ఇద్దరిని మాదిగలందరూ కలిసి ఆయన మంచి మెజారిటీ గెలిపించాలని, సంజయ్ గారు మంచి మనిషి, అలాంటి మంచి మనిషి ఎమ్మెల్యేగా గెలిస్తే మాదిగలు మరింత నియోజకవర్గంలో మరింత ముందుకెళ్తారు. మీకు అన్ని పథకాలు దగ్గరికి వస్తాయి. గురుమూర్తి గారు మంచి వ్యక్తి, ఆయన కూడా గెలిపించండి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితేనే మాదిగలంతా సంతోషంగా ఉన్నారు. దయచేసి మీ అందరూ గమనించి మే 13వ తారీఖున మీతో పాటుగా 10 మందిని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయించి జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోవాలని ఈ సందర్భం తెలియపరుస్తూ జై మాదిగ, జై జై మాదిగ.